ఆమెను చిత్రహింసలకు గురి చేస్తూ భార్య ఉండగానే మరో పరాయి స్త్రీతోని సంబంధం పెట్టుకున్న ఈ ముద్దాయిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాను సార్. ఈ ముద్దాయి మిస్టర్ కళ్యాణ్ స్వతహాగా ఒక భావకుడు, కవి. కవిత్వం రాయడం తప్ప ఏమీ తెలియని అమాయకుడు. ఇలాంటి కవులు, రచయితలు, కళాకారులు సహజంగానే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. అది అందరికీ తెలిసిన విషయం. ముందే తెలుసు. అప్పుడప్పుడు బిజినెస్ చూసుకుంటూ కవిత్వం రాసేవాడా? లేదు, ఎప్పుడు బిజినెస్ అనే మాటే ఎత్తేవాడు కాదు. అంటే పెళ్లికి ముందు ప్రేమలో ఉన్నప్పుడు అతను మీకు కవిగానే తెలుసు, అవునా? అవును. అయితే అయితే గీత ఏమీ లేదమ్మా. అవునా కాదా అని అడిగానంతే. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. నా క్లయింట్ కళ్యాణ్ అనామికకు పెళ్లికి ముందు కవిత్వం రాస్తాడని తెలుసు. బిజినెస్ గురించి పట్టించుకోడని తెలుసు. ఆ అప్పు మీ నాన్న చేశాడని, ఆ అప్పు తీర్చకపోతే మీ పెళ్లి ఆపేస్తానని ఒక వడ్డీ వ్యాపారి ఇచ్చాడు కదా. ఆ సీట్ ఎవరు? ఎవరూ రాలేదు. ఎవరికి మా నాన్న అప్పేం లేడు. లేదమ్మా, సరిగ్గా గుర్తు తెచ్చుకో. ఈ గొడవంతా నీ సమక్షంలోనే జరిగింది. అప్పుడు పెళ్లి ఆగకుండా ఉండడం కోసం ఈ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య మిస్టర్ స్వరాజ్ 2 కోట్ల రూపాయలు, అందుకు సంబంధించిన మనీ ట్రాన్స్ఫర్ తాలూకు చెక్ నెంబర్తో పాటు ఆ వడ్డీ వ్యాపారి తిరిగి ఇచ్చిన దస్తావేజులు తమకు దాఖలు చేస్తున్నాను. ఒక్కసారి పరిశీలించాల్సిందిగా కోరుతున్నాను.